ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతికింపబడదుము. 1 తిమోతియులకు రాసిన పత్రిక 2:11 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, నీతో కూడా చనిపోయిన వారమే, పాతి పెట్టబడిన వారమే, అయితే నీతో కూడా బ్రతికింపబడిన వారమని మేము నమ్ముచూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన శక్తితో ప్రతి వారిని నింపమని, నీ దీవెనలు దయచేయమని, ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. ఆరాధన అంతట్లో మీరు ఉండండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో వద్దలు చేయమని, నా తోటి సేవకులు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి నెమ్మది శాంతిని దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి నిత్యం తోడై ఉండగా